నలుగురికి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవులో అగ్నికుల క్షత్రియ ప్రముఖుల విగ్రహాల ఆవిష్కరణ, నివాళులు అర్పించిన పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. శ్రీకాకుళంలో పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్, కలెక్టర్కు వినతి పత్రం అందించిన సిఐటియు నేతలు. రామగుండంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన నాయకులు. ఘనంగా నూకాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం, భక్తులకు అన్న సంతర్పణ, ఆలయ కమిటీ సభ్యులకు ఘన సన్మానం. తాలూరులో ప్రభుత్వ పాఠశాలలో విషాదం, ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి, మరో విద్యార్థికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల సాధన కోసం గౌడ సంఘ నాయకులంతా కృషి చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపునిచ్చారు. కాటమయ్యక ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 18న హైదరాబాద్ ట్యాంకు బండుపై సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ విషయం, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి గారు రూపకర్త వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటుగా ఈరోజు పిసిసి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మహేష్ గౌడ్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ట్యాంక్ బండ్పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి, నెలకొల్పాలి, మహానీయులతో పాటుగా ఈ వీరిని కూడా విగ్రహాన్ని పెట్టాలని ఎంతోమంది సంఘ నాయకులు కానీ, గౌడ సంఘ పెద్దలు కానీ, బహుజన సంఘాలకు సంబంధించి అందరు నాయకులు చాలామంది కూడా ఈరోజు చాలామంది వారి కోరిక నెరవేరింది. ముఖ్యంగా వారి చరిత్ర నేపథ్యం అందరూ కూడా తెలిసిందే. గౌడ సంఘంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రాస్తా రోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక్ హరి, వైలా హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన లబ్ధిదారులకు పెండింగుల్లో ఉన్న ఆర్థిక సాయం విడుదల చేయాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి గారికి పంపాలి. మా దగ్గర ఇప్పుడు ఇంకా హోల్డ్ ఏం లేదు. ఆర్డీఓ గారి దగ్గర బ్యాచ్ క్రియేషన్ అయి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ మన బ్యాంకు నుంచి వాళ్ళు మనకు చెక్ పంపిస్తారు. ఇంకా అయిపోయింది అప్లికేషన్ చెక్. కాబట్టి దానికి నిరసనగా ఇలా
మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రోడ్డుపై బైఠాయించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బరాబర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా కోర్టులో మళ్ళొకసారి పిటిషన్ ఫైల్ చేసి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఈ కార్యక్రమం అనేది మహిళలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తరిమి 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 కొడతారు. యాద పెట్టుకోండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని వెలమల గ్రామంలో శ్రీ పోచమ్మ దుర్గమ్మ ఆలయాల్లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్వగడ్డ రాజ్ కుమార్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. పేద మహిళల వివాహాలకు ఆర్థిక సాయం అందించే ఈ పథకాలపై హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి వివక్షతకు గురై, ఆంధ్ర పాలకుల చేత వివక్షతకు గురై అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి ఆ రోజు మరి సీఎం, మన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఏదైతే ఒక ఇంటి ఆడపిల్ల మరి పెళ్లి చేయాలనంటే అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి ఆలోచించి మరి రాష్ట్రం ఆ రోజు కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా, ఒక కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేటి ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన చనిపోయినటువంటి కుటుంబానికి మరి వారం రోజుల్లో కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేసేవారు. ఈరోజు రైతు బీమాని కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షతకు గురి చేస్తున్నది. మరి ఈరోజు మరి గౌరవ కేటీఆర్ గారు మరి ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరై విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భవిష్యత్తులో కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కమిటీ సభ్యులు కూడా రావాలి. బర్త్డేని ఒక అఫీషియల్ గా చేయడమే కాకుండా మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి ఇది ఒక అగ్నికుల క్షత్రియుల కోరిక కాదు. ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వారు పేరు పెట్టాలి. వారు ఇచ్చిన వందలాది ఎకరాలు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత దానం చేసినట్టు లేరు, ఎవరు కూడా కాదు. అటువంటిది వారి పేరు పెట్టాలి అన్నది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అనేక సందర్భాల్లో ఆ డిమాండ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ముందిచ్చిన మాట ప్రకారం మల్లాడి సత్యలింగ నాయకర్ తూర్పుగోదావరి జిల్లా పెట్టాలన్నది అందరి కోరిక, మా కోరిక కూడా. అలాగే ఈ కమ్యూనిటీకి సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్, వీరు సముద్రంతో గోదావరి మీద ఆధారపడి ఉండి చాలా కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంటాయి. అందుకని పిల్లల్ని చదువుల కోసం పాండిచ్చేరిలో నేను ఒక ఫిషరీస్ మినిస్టర్గా మా ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు నా మాటను కూడా మన్నించి
ఎస్సీస్కి ఏ విధంగా అయితే పై చదువులు చదవడానికి ప్రభుత్వం ద్వారా ఎక్కడైతే సీట్లు వచ్చినా, ఏ రాష్ట్రంలో సీట్లు వచ్చినా ఆ రాష్ట్రంలో చదివే పిల్లలకి ప్రతి చదువులో కూడా గవర్నమెంట్ ఇచ్చిన సీట్ల ప్రకారం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం దిండి గ్రామంలో గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. 4 రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారు, గన్నిపోతురాజు, నాగేంద్రుని విగ్రహాలకు ఘనంగా పునఃప్రతిష్ఠ నిర్వహించగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. ఆలయ నిర్మాణంలో కృషి చేసిన కమిటీ సభ్యులను గ్రామస్తులు సత్కరించారు. బొమ్మగా ఉన్నటువంటి అమ్మే ఈవేళ అమ్మ అయిందండి. ఆ యొక్క అమ్మ నూకాలమ్మ, నూకలు చేరేటువంటి అమ్మండి. ఇంకా అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా తాళరావు మండలం కోరింగి దిండి గ్రామం. నిజంగానే ఈ విగ్రహ ప్రతిష్ఠ నూకాలమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చాలా ఘనంగా జరిగింది. దానికి సహకరించిన మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా బాగా సహకరించారు మాకు. నిజంగానే ఈ 4 రోజులు పూజలో కూర్చున్న ప్రతి జంటలో కూడా చాలా బాగా సహకరించారు మాకు. ఉదయం నుంచి కూడా అమ్మవారికి మొట్టమొదటిగా మరి హోమం చేయించి అమ్మవారిని పుష్పాదివాసంలో నుంచి అమ్మవారిని తీసుకుని వెళ్ళి విగ్రహ ప్రతిష్టకి తయారు చేసి పుష్పాదివాసం నుంచి అమ్మవారిని చక్కగా తీసుకుని వెళ్ళి లోపల గర్భగుడిలో సరిగ్గా 11:32 ప్రతిష్ఠ చేయించి తదుపరి కార్యక్రమం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం కొందరు కుట్రదారులు హైకోర్టుకు వెళ్ళి అక్కడ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ పథకం వల్ల కొంత దుర్వినియోగం జరుగుతుంది అని చెప్పి సాకుతో ఈ మంచి పథకాన్ని, ఎందుకంటే ఇది ఆడబిడ్డల యొక్క పథకం, ఇది ఎందుకంటే బీద వర్గాలకు అన్ని వర్గాలను ఇది ఆదుకునేటువంటి పథకాన్ని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే పథకాన్ని ఎవరో కొందరు కుట్ర చేసి హైకోర్టులో వేసినంత మాత్రాన దీనికన్నా ప్రభుత్వం కూడా స్పందించకుండా ఇంతవరకు కూడా దాదాపు 1 వారం రోజులు అవుతుంది ఈ పిటిషన్ దాఖలు చేసి. పిటిషన్ దాఖలు చేసి 1 వారం రోజుల తర్వాత ఇప్పటి కూడా ఇంకా కౌంటర్ దాఖలు చేయకుండా ఇది కాలయాపన చేస్తున్నారు. అంటే కొంతమందికి అనుమానాలు ఏమొస్తున్నాయంటే అందరికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని ఎవరినైనా హైకోర్టుకు పంపించి దీన్ని కావాలని ఈ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని హైకోర్టు దగ్గర తీసుకువెళ్ళిందేమనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉన్నాయి. దయచేసి మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి ఒకటి విన్నపం. ఎందుకంటే నీవు నిన్న అవాకులు చవాకులు ఏమంటున్నావు అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నావు. మరి నీవు 34 వరకు ముఖ్యమంత్రి ఉంటే ఉన్న ₹1,00,000 ఎగ్గొట్టి ఇంకా తులం బంగారం లేదు, ఇంకా ఆడపిల్లలకు మన కాలేజీ అమ్మాయిలకు ఒక స్కూటీలు లేవు. ఆడవాళ్ళని ఇట్లా మోసం చేస్తే, ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు మోసం చేస్తే ఎవరు ముందుకు రారు. దయచేసి మీరు ఈ పథకాన్ని, ఎందుకంటే కళ్యాణ లక్ష్మి హైదరాబాద్ ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల జారీపై కోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు అండగా ఉన్న ఈ పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు చెక్కులు అందించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూమి వివాదంపై పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించిన హక్కులు
పత్రాలను భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూమిపై అక్రమ జోక్యంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయడంతో పాటు రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకురావాలని ఎస్పీని కోరారు. నేను ఒక దళిత గిరిజన నాయకుడిని. నా పేరు ఆవల మల్లికార్జున. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దళిత గిరిజనుల భూమిని అగ్రకులస్తులందరూ ఈరోజు కబ్జా చేయడం జరుగుతున్నది. వారసత్వంగా వస్తున్నటువంటి తిరుమలయ్య గారి కుమారుడు గంగులప్ప గారి కుమారుడు రెడ్డప్ప, తర్వాత చిన్నప్ప, వీళ్ళకి వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని 521/1 లెటర్లో అనేక మంది అగ్రకులస్తులందరూ కూడా కలిసి వీళ్ళు ఒక దళిత కులస్తులు అని చెప్పి హీనంగా అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు డబ్బు రూపంలోనూ అధికార రూపంలోనూ తర్వాత ఉన్నటువంటి పొలిటికల్ గా సపోర్ట్ ద్వారాతోనూ అన్ని విధాలుగా కూడా వీళ్లకు బ్లేమ్ చేస్తూ వీళ్ళ భూమి యొక్క కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రికార్డు వారసత్వంగా ఉంది. అనేకమైనటువంటి నోటీసులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలన్నీ సృష్టించి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళను దారుణంగా కులం పేరుతో దూషించి ఈ వ్యక్తులకు ఆ భూమికి ఏం సంబంధం లేదని చెప్పి ఎన్నోసార్లు అందరికీ మీడియా మిత్రులకు, పేపర్లకు, అదేవిధంగా ఎస్పీ గారిని మేమందరము కోరుకుంటున్నాం. నాకు అన్యాయం జరిగింది. శంకర్ రెడ్డి అనేది వ్యక్తి మమ్మల్ని చేసేది ఇట్లా చేస్తా ఉన్నాడు. మాకు న్యాయం చేయ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అక్రమ ఇసుక దందాపై జనసేన నేత వీర వెంకట ఆదినారాయణ ప్రశ్నలు సంధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా పేద ప్రజల నుంచి ఇసుక పేరుతో ఎంత వసూలు చేశారో నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడైన తూర్పుడి వెంకటరమణ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు అత్తిలి బాబురావు గారు, మరి వీరు నడింపిల్లి వినోద్రాజు గారిని, టేకుమూడి లక్ష్మణరావు గారిని కూడా ఈ విషయంపై ఇలా జరుగుతుంది, పేదలకు అన్యాయం జరుగుతుంది, 400 రూపాయలు వసూలు చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు నలుగురు కూర్చుని తేల్చవలసిన పరిస్థితి ఉంది. అంచేత మీరు ఈ 400 దందా ఆపాలని, లేకపోతే మీ మీద ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందని హెచ్చరిస్తూ, తర్వాత ఎంఆర్ఓ గారు జరుగుతున్న అన్యాయాన్ని మీరు బైండ్ ఓవర్ కేసులు కట్టి మీరు ఈ ఇసుక దందా మీద చర్య తీసుకోవాలని, అలాగే పోలీసు వారిని కూడా ఈ దందాని అరికట్టాలని కోరుతున్నాను. అరికట్టకపోతే ప్రజల ముందుకెళ్ళి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేయవలసిన పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడైన తూర్పుడి వెంకట. శ్రీశైలం జిల్లాలో జేసీఐ జోన్ మెంటర్ కేవీ రావు జన్మదిన వేడుకలను జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నర్సన్నపేట మెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ బ్లైండ్ మ్యూజికల్ బ్యాండ్కు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఆహార పొట్లాలు, పండ్లు, నగదు అందించారు. అంద కళాకారులకు ప్రోత్సహిస్తూ వారికి వివిధ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించాలని నిర్వాహకులు కోరారు. భవిష్యత్తులోనూ కళాకారులకు అండగా ఉంటామని జేసీఐ ప్రతినిధులు తెలిపారు. సో అదేవిధంగా అంద కళాకారులు రోడ్డు మీద పాటలు పాడుకుంటారు. వారికి మనం ఏ విధంగా సహాయం చేయడం అంటే, ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు, దసరా నవరాత్రులు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం కళాకారులను ప్రోత్సహించడం అంటే అన్ని ఉన్న వాళ్ళని అందరూ ప్రోత్సహిస్తారు. కానీ ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఈ నవరాత్రులు జరిగినా వారిని పిలిపించి మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున స్థానిక చైతన్య సహకార కాలేజీలో మా ఫౌండర్
డాక్టర్ శ్రీ జామి భీమశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొంతమంది బ్లైండ్ పీపుల్ని నరసనపేట నుంచి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి గ్రోసరీస్ ప్యాకెట్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ తరఫున మా డైనమిక్ మెంబర్స్ అందరూ కూడా మణిశర్మ మేడం, రవి సార్, అరుణకుమారి ఏఎస్ఐ అరుణకుమారి మేడం, సురేంద్ర సార్, తేజస్వి, శివతేజ, అలాగే మా న్యూ లామ్ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ గారు, అలాగే మా యాక్టివ్ మెంబర్స్ అందరి తరఫున కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరం. మాకు ఈ కార్యక్రమంలో స్పాన్సర్స్గా నిలిచిన మా డైనమిక్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా వర్సవాయి మండలం పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ కేటాయింపు భూములపై వివాదం నెలకొంది. తమ కుటుంబానికి ప్రభుత్వం కేటాయించిన సర్వే నంబరులోని సుమారు ఎకరం భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఏసుపోగు గురవయ్య కుటుంబం సభ్యులు ఆరోపించారు. తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా పొందుతున్నారని పేర్కొన్నారు. భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన్ని బంధించేసి ఆయన తప్పు చేసినట్టు సృష్టించుకొని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి బ్లైమ్ చేసి బ్లాక్మెయిల్ చేసి దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా. సరే అయితే అసలు పట్టా ఎవరిదే అని ఎంక్వైరీ చేయాలి కదా. ఆ భూమి మీకు ఎట్లా వచ్చిందని ఎంక్వైరీ చేయాలిగా. అట్లా లేదు, గుడ్డలు చేయాలి పడ్డట్టు వాళ్ళు లోన్లు ఇచ్చేసుకుని ఇప్పుడు మా సొమ్ముని వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ఆ భూమిని విచారించి అసలు దాన్ని మాకు ఇప్పించవలసిందే కోరుతున్నామండి. నా పేరు ఏసుపోగు సువర్ణరాజు, మా తమ్ముడు ఏసుపోగు కృష్ణ, మా అక్క ఏసుపోగు భారతి. అంటే ఇప్పుడు పేరు మారిపోయింది, పాపకండి భారతి అయిందామా, వేరే వాళ్ళకి ఇచ్చాం. మా తమ్ముడు ఏసుపోగు బాబురావు, నా తమ్ముడు కొడుకు ఏసుపోగు సునీల్. మేమందరం ఈ రోజు వరకు కూడా సెంటు ఏసుపోగు జెన్నీ, మేమందరం కూడా ఒక సెంటు భూమి లేక మేము నానాలా ఆధారపడుతుంటే వాళ్ళు కోట్ల రూపాయలలో మా భూమి మీద లోన్ తీసుకొని వాళ్ళు కారులో తిరుగుతున్నారండి. మాకు తినడానికి పోలేదు. చూడండి ఆ పరిస్థితులు, చూడండి మా పరిస్థితి. కనీసం ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా అన్యాయం అని చెప్పి అడగలేదని ఇంతవరకు కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళే అరే అన్యాయం చేశారా అది మీరు అదే కనీసం అడిగిన వాళ్ళు లేరండి ఇంతవరకు. మేము 15 సార్లు ఇప్పటికి నేను ఒక్కడే 15 సార్లు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలి 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందారు. భోజన విరామ సమయంలో ఘటన జరగగా మరో విద్యార్థి సొండి యాకూబుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహించారని మృతుడు తల్లిదండ్రులు ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్, జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, ఫ్రూట్స్, బ్రెడ్స్ పంపిణీ జరిగింది. దీనిలో భాగంగానే ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో జర్నలిస్టులకు సమస్యలు పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేకమైన కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ దశకంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఐజేయు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం ఏడాది పొడవునా సేవా కార్యక్రమాలు చేయడానికి సంఘం పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. సంఘ సభ్యులు,
సంఘం పిలుపు మేరకు మన వీరవాసరం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన సంఘ నాయకులకి అలాగే సంఘ సభ్యులకి ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్లు 4 నెలలుగా పెండింగుల్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచడంతో పాటు పనిభారం తగ్గించాలని, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రక్షణ పరికరాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వారం రోజుల్లో బకాయి వేతనాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 4 నెలల నుంచి కూడా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులంతా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు స్కూల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ శానిటేషన్ కార్మికులంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, దళితులు. వీళ్ళకి ఇచ్చిన వేతనమే కేవలం 6,000 రూపాయల వేతనం చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక ఆయన నియమించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. వెంటనే సమస్యల పరిష్కారం చేయాలా, లేకుంటే భవిష్యత్తులో మాత్రం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు సి. చమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జిల్లాలో కలెక్టరేట్ల దగ్గర శానిటైజ్ వర్కర్స్ది ధర్నా కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. అన్ని జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు శానిటైజ్ వర్కర్స్ది జిల్లాలో జరుగుతుంది. పెండింగు 5 నెలలు బకాయిలు పెండింగ్లో ఉన్నవి. కనీసంగా ప్రభుత్వానికి ఒకటే మేము అడుగుతున్నాం, 5 నెలలు పెండింగ్లో జీతాలు ఉంచేస్తే కార్మికులు ఏం తిని బతుకుతారని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కనీస వేతనము 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే యూనిఫారం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. స్వల్ప గాయాలయ్యాయి.